సుస్ఫుటంగా తెలిసిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా ఏ కార్యక్రమమైనా ఏం చేశారు వాళ్ళు, ఒక్క పెన్షన్ తప్ప వారు చెప్పిండేది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో టీవీలో చూసా, అమ్మకు వందనాన్ని ఢిల్లీలో కూర్చొని ఇచ్చినట్టు చెప్తున్నారు ఆయన. అంటే ఎంత అబద్ధాలండి ఇవి. అసలు ఢిల్లీలో కూర్చొని ఈ మాట మాట్లాడడం, ఏదో తల్లికి వందనం మేము ఇచ్చేస్తున్నామని చెప్పడం, ఎవరిని మోసం చేయడానికి? అంటే అక్కడ సెంట్రల్ మోసం చేయడానికే? ఇట్లా ప్రజల్ని ఎక్కడా మోసం అయిపోయింది ఆల్రెడీ చేసి ప్రజలందరినీ మోసం చేశారు. రెగ్యులర్ గా చెప్పేవి. కానీ నాదో ప్రశ్న అండి, నిన్న మీ 10 మంది కూడా వచ్చి కూటమి మీద ఏదన్నా ఒక స్కిట్ చేస్తుంటే అది కూడా వాళ్ళు ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళే చేసుకున్నారు. మరి మీరు చేసినా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు కదా, ఎందుకు అలా? ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళిపోయారు? స్పీకర్ గారు ఏమన్నారో విన్నారా? స్పీకర్ గారు ఏమన్నారో విన్నారా? దొంగల మాదిరి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అన్నారు ఆయన. అంత దొంగతనంగా సంతకం పెట్టాల్సిన అవసరం ఏముంది మీకు? దానికే దర్జాగా వచ్చి సంతకం పెట్టాలొచ్చు కదా మీరు. అసెంబ్లీలోకి ఏమి రగ్గులు కప్పుకొని దొంగల మాదిరి రాలే. అసెంబ్లీలోకి రావాలంటే గేటు నంబర్ ఉంటుంది, లోపలికి రావాలి. లోపలికి వచ్చిన తర్వాత 10 మందిని మాట్లాడించుకుంటే పోవాలి. ఆయన దొంగలు అనడము స్పీకర్ గారికి నిజంగా వారికి, ఎందుకంటే ఆ స్థాయిలో మనం నాకు తెలిసి మాట్లాడకూడదు. స్పీకర్ గారు వారు గతంలో కూడా చాలా సభల్లో చూసాం, వారు వల్గర్ లాంగ్వేజ్ తో, అంటే వారి నిజ స్వరూపమే అది. మీరు అందరూ అనుకుంటున్నారు ఏదో స్పీకర్ స్థానంలో పెట్టిన తర్వాత వారు బాగా హుందాగా ఉండాలని. కాదు, వారి నిజ స్వరూపమే అది, ప్రతి ఒక్కరిది కూడా. అంటే నేను చెప్పేది ఆయనే కాదు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా అలాగే ఉన్నారు. ఒక సీతారాం గారు ఎప్పుడైనా స్పీకర్ లాగా వ్యవహరించారా? నేరుగా అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడైనా ఆయన స్పీకర్ లాగా వ్యవహరించారా? చెప్పేది వారు ఎప్పుడు ఇట్లా మాట్లాడారా? ఇట్లా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వారిని ఇట్లా దొంగలు, వాడిది వీడిది, వాడు వీడు అని మాట్లాడారా? వారు రాజకీయంగా మాట్లాడింటారు, వారు వేసిన దీనికి సమాధానాలు చెప్పింటారు. అంతేగాని ఈయన గతంలో ఎలా మాట్లాడారో చూసాం, ఇప్పుడు ఎలా మాట్లాడారు, స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా ఎలా మాట్లాడారో చూసాం. వీరి నిజ స్వరూపాలే ఇది సార్. ఇది ఇంకొకటి ఇంతకుముందు చెప్పారు తెలుగుదేశం సభ్యులు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా వీళ్ళంతా కూడా కూటమి వాళ్ళు అసెంబ్లీ ఆలయంగా పోలుస్తున్నారు. సరే, ఉన్న ఆలయాలను కూలుస్తున్నారు. నిన్న విజయవాడలో ఒకటి మధురా నగర్ లో వినాయక ఆలయం కూల్చారు. వీరికి పరిపాటి అయిపోయింది ఆలయాలను కూల్చడం. వీరికి హిందూ మీద దీనికి సనాతని మరి ఎందుకు ఊరికే ఉన్నాడో మన చూసాం. కాశిరెడ్డి నాయన గారి గురించి నెలైంది, ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు దాని ప్రస్తావనే లేదు. కానీ నిన్న విజయవాడలో మధురా నగర్ లో సెంట్రల్లో వినాయక ఆలయాన్ని కూల్చివేశారు. ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు ఒక ఆలయాన్ని కట్టుకొని వాళ్ళ కోసమే అని చూసుకుంటే చాలా ఎంత సార్ వీళ్ళు మాట్లాడతారు. మళ్ళీ రామతీర్థంలో రాముణ్ణి కొట్టిన వారికి పక్కన శ్రీకాంత్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ప్రకాష్ రాజు గారి ఎపిసోడు నీ జనసేన బాగా ట్రోల్ చేస్తుంది. జస్ట్ ఆస్కింగ్ అని చాలా ఎటకారంగా పెడుతుంటారు కదా ఆయన, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ. దానికి ఆగారు ఇప్పుడు ఆయన ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఒకసారి ప్రకాష్ రాజు, ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అప్పుడు ఎప్పుడో చేశాను, ఆ తర్వాత కాంట్రాక్ట్ సీజ్ అయిపోయింది, మళ్ళీ ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేసింది, వాళ్ళు వేస్తున్నారు, నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ ఫర్ దట్ అన్నాడు. అది చూసి మీ దగ్గరకు వద్దాం. హాయ్, నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో మనం అదే గెటప్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016, ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను చేశాను నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదంటే ఇది తప్పు తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలే చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్లు పంపించి, లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను, వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీట్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఇది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత. సో 2017, 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం,